నమస్తే. ఇవాళ రాష్ట్రంలో ఒక చర్చ చాలా భయంకరంగా నడుస్తున్నది. ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సు రిటైర్మెంట్ ఏజ్ని ఇంకొక సంవత్సరం పెంచే అవకాశం ఉందా? కేసీఆర్ 61 సంవత్సరాలకు పెంచిండు. ఆనాడు డబ్బులు లేక మొత్తం దోపిడీ చేసి చివరికి డబ్బులు లేక రిటైర్ అయిన ఉద్యోగులకి సెటిల్మెంట్ చేయలేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకేసారి 1000 కోట్లు ఇవ్వలేక ఆ ఏజ్ని 2 ఏళ్లకు పెంచిండు అన్నది ఒక చర్చ జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అదే చర్చ జరుగుతున్నది. మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయిన క్రమంలో మళ్ళీ వాళ్ళ రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉన్న, అంటే రిటైర్మెంట్ అవ్వాల్సిన ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు పొడిగించే అవకాశం ఉంది. 9000 కోట్ల అవసరం ఉన్నది వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే, సెటిల్ చేయాలంటే. సో అవి లేవు కాబట్టి ఇంకొక 1 ఇయర్ పాటు పొడిగించే అవకాశం ఉంది అని ఇట్లా పొడిగిస్తూ బొండి. ఆయన 58ని 59ని 61 చేసిండు. 61 నువ్వు 62 చేయి, తర్వాత 60 మళ్ళీ డేట్ వస్తుంది, మళ్ళీ 63 చేయి, 64 చేయి, చివరికి పెట్టండి చనిపోయేంత వరకు మీరు ఉద్యోగంలో కొనసాగవచ్చు అని పెట్టండి. ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రాణాలు అంతా ఇదని ఎంత అట్లా అనకూడదు, కానీ చెప్తున్నా నేను చాలా సిచ్యువేషన్ని చూసి నేను మాట్లాడుతున్నా. సరే, గవర్నమెంట్ దీని మీద నిర్ణయం తీసుకుంటుందా లేదా తెలియదు, కానీ మరి లీకులు ఎందుకు ఇస్తుంది ఇట్లా? ఇక వాళ్ళు బతికేదాకా వాళ్ళకి పొడిగింపు అని పెట్టండి, ఒకటి తీసుకురండి. ఇగో రిటైర్మెంట్ వయసు పెంపు 61 నుంచి 62 ఏళ్లకు క్వశ్చన్ మార్క్తో ఉన్నది వార్త. సమాలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆరా. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకోవడం కాదు, నిరుద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆరా తీయండి. అప్పుడు చెప్పులు లేస్తాయా, రాళ్ళు లేస్తాయా, మీ ఇండ్లు ఉంటాయా ఉండయా అన్నది అప్పుడు ఆలోచించండి. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎంప్లాయీస్ ఎవ్వరు మాకు ఉద్యోగ విరమణ వయస్సును పెంచండి అని ఎవరు అడగట్లే. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ మాకు ఇచ్చేయండి, ప్రశాంతంగా మా ఏజ్ అయిపోయింది, మా రిటైర్మెంట్ వయసు వచ్చే నాటికి మమ్మల్ని రిటైర్ కానివ్వండి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ని సకాలంలో ఒక వారం రోజుల్లోనే నెల రోజుల్లోపు క్లియర్ చేయండి అని అడుగుతున్నారు. గంతే. ఆ నిరుద్యోగుల్లో ఆ ఉద్యోగుల పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మన తెలంగాణ బిడ్డలే, మన తెలంగాణ తండ్రులే తల్లులే. వాళ్ళకు తెలుసు మన నిరుద్యోగుల యొక్క బాధ. వాళ్ళు అక్కడ రిటైర్ అయితే, వాళ్ళ పోస్ట్ని ఖాళీ చేస్తే కొత్త వాళ్ళు అక్కడ రిక్రూట్ అవుతారు. ప్రమోషన్స్ రాని వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇది రొటీన్గా జరగాల్సిన ప్రక్రియ. దాన్ని మొత్తం ఖతం చేసి ఆనాడు కేసీఆర్ మళ్ళీ ఈనాడు ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. మీరు నిర్ణయం తీసుకోలేదు, తీసుకుంటారేమో అని చర్చలు జరుపుతున్నారు అన్నది వార్త. ఒకవేళ గనక ఆ నిర్ణయం గనక తీసుకుంటే మీ ప్రభుత్వం కుప్పగూలిపోతుంది. కలిగే లాభ నష్టాలపై చర్చ. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమేనట. ఈ ఏడాది పెంచడంతో ఒక ఏడాది కనుక పెంచితే 61 నుంచి 62 చేస్తే సుమారు 9000 కోట్ల వెసులుబాటు ఉంటుందట. అంటే ఇది మాఫీ ఏం కాదు, ఒక 1 ఇయర్ మళ్ళీ వాయిదా చేసుకోవచ్చు అన్నట్టు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు పైన రాష్ట్ర సర్కార్ సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలగనున్నది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనే అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఈ ఏడాది రిటైర్ కాబోతున్న ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సిన నిధుల మొత్తం వివరాలను తెప్పించుకొని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఉన్నట్టుండి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కారును వెంటాడుతున్న ఆర్థిక వనరుల కొరత అని తెలుస్తోంది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదా అనే కోణంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. వయస్సు ఏడాది పెంచితే 9000 కోట్ల వెసులుబాటు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు. దీన్ని మరో ఏడాది పాటు అంటే 62 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ విరమణ వయసు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభ నష్టాల కోణంలో కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 800 మంది ఉద్యోగులు, ఏడాదిలో సుమారు 9000 మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 9000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు డబ్బులు లేవు. నేను ఏడ డబ్బులునే చూపిస్తారండి. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైన భూములని వెనక్కి తీసుకొని ఒక 20% వేలం వేసినా ఈ రాష్ట్రం 5 ఏళ్లకు పైన నడుస్తుంది. ఈ రిటైర్మెంట్స్ ఈ 9000 కోట్లు అనేది జుజుబి, అసలు అది ఉత్తదే ఇట్లా ఇచ్చి పడేయచ్చు. పంచక తినడానికి ఏమో రెడీగా ఉంటారు, ఈడనేమో ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి, లేకపోతే వాళ్ళ హామీలు నెరవేర్చడానికి ఇచ్చినవి, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడానికి, దాన్ని రిటైర్మెంట్ ఏజ్ని పెంచుతారట, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం, సమకూర్చడానికి మాత్రం ఇబ్బంది అవుతుందట. నిరుద్యోగులు ఇప్పటికే రగిలిపోతున్నారు. మీరు ఎలక్షన్స్కి ముందు పెద్ద పెద్ద పేపర్లల్లో బ్యానర్ ఐటమ్స్ కింద, అడ్వర్టైజ్మెంట్స్ కింద 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది? బయటకు వస్తున్నారు, మా ఉద్యోగాలు మేము కొత్త నోటిఫికేషన్లు వేయండి అని.
కొత్త నోటిఫికేషన్లు వేయండి. ప్రమోషన్స్ రాని వాళ్ళ పాపం ఉద్యోగులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఇట్లాంటి చెత్త నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకోవడానికి అనుకుంటున్నాం. తీసుకుంటే మాత్రం మీకు ఇక మామూలు రోజులు ఉండవు. ఇది దయచేసి గమనించండి.